మనము ఏమేమి తయారు చేస్తాము? వీఆర్ ప్రిపేరింగ్ under the heading of final accounts. The first one is manufacturing account, and the second one is trading account, and third one is profit and loss account, and the fourth one is balance sheet. In generally, when we prepare the final accounts, it is not compulsory to prepare manufacturing account. In generally, we start with the trading account and profit and loss account and balance sheet. That is the reason why number of times when we discuss about the final accounts, we will explain only three accounts. That is trading account, profit and loss account, and balance sheet. సో ఎందుకు ఈ విధంగా ఫైనల్ అకౌంట్స్ అంటారు అని చెప్పినాం సార్ వాయిస్ కట్ కట్ వస్తుంది సార్. సో ఎందుకు మనకి ఫైనల్ అకౌంట్స్ అంటారు? ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు చూడండి ఎందుకు మనము ఫైనల్ అకౌంట్స్ అని అంటారు అనేది ఇంతకు ముందే నేను చెప్పినాను మీకు. సంవత్సరం ఆఖరణ తయారు చేస్తారు కాబట్టి ఫైనల్ అకౌంట్స్, ముగింపు లెక్కలు అని చెప్పడం జరుగుతుంది. సో వాట్ ఆర్ ద ఫీచర్స్ టు ప్రిపేర్ final accounts? What are the features to prepare final accounts? The first one, you understand, to know the profitability of the business. ఎందుకు తయారు చేస్తున్నామంటే the first feature is profitability of the business. బిజినెస్ రన్ చేయడం వల్ల కలిగేటువంటి లాభదాయకత తెలుసుకునే ఉద్దేశంతో ఫైనల్ అకౌంట్స్ ని తయారు చేయడం జరుగుతుంది. అండ్ సెకండ్ వన్, ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్, ఆర్థిక స్థితిగతులు, ఆర్థిక స్తోమత. ఒక వ్యాపార సంస్థ యొక్క ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో కూడా ముగింపు లెక్కల్ని తయారు చేయడం జరుగుతుంది. వీఆర్ ప్రిపేరింగ్ ఫైనల్ అకౌంట్స్ టు నో ది ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఏ పర్టికులర్ బిజినెస్. అండ్ నంబర్ 3 ఫీచర్ ఈస్ ఫోర్కాస్టింగ్ అండ్ బడ్జెటింగ్. ఫోర్కాస్టింగ్, సో ఏదైనా కానీ ముందే బడ్జెట్ వేసుకోవడానికి, తర్వాత ఫోర్కాస్ట్ చేయడానికి అవకాశము ఉంటుంది అన్నమాట. ఫైనల్ అకౌంట్స్ ఆర్ ది బేసిస్ ఆఫ్ ద ఫోర్కాస్టింగ్ అండ్ ది బడ్జెటింగ్ ఫర్ ది టాప్ మేనేజ్మెంట్. ఫైనల్ అకౌంట్స్ ఆర్ ది బేసిస్ ఫర్ ది ఫోర్కాస్టింగ్ అండ్ బడ్జెటింగ్ ఫర్ ది టాప్ మేనేజ్మెంట్. టాప్ మేనేజ్మెంట్ కి ఫోర్కాస్ట్ చేసుకోవడానికి, బడ్జెట్ వేసుకోవడానికి ఉపయోగపడతాయి. On the basis of last year's final accounts, management decides the business new goal for the current year and preparing the budget for expenses. So on the basis of the old statements, there is a chance to fix the budget for current year. So current year ki enta budget unte saripotundi mana vyapara samsthaki anedi decide cheyడానికి గత సంవత్సరంలో తయారు చేసినటువంటి ఆర్థిక నివేదికల ఆధారంగా, ముగింపు లెక్కల ఆధారంగా, ఆన్ ది బేసిస్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ దేర్ ఇస్ ఎ ఛాన్స్ టు ఫోర్కాస్ట్ అండ్ దేర్ ఇస్ ఎ ఛాన్స్ టు బడ్జెటింగ్ ఫర్ కరెంట్ ఇయర్. అండ్ నంబర్ 4, కమ్యూనికేషన్. నంబర్ 4, కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ మీన్స్ హియర్ we need final accounts or financial statements to communicate our financial position. ఎందుకు మనకు అవసరము ఫైనల్ అకౌంట్స్ అంటే ఫైనాన్షియల్ పొజిషన్ ని ఒకరి ద్వారా ఇంకొకరికి తెలియచేయడం కోసం. టు కమ్యూనికేట్ ఫైనాన్షియల్ పొజిషన్ ఎవరి కోసము? విత్ డిఫరెంట్ పార్టీస్, వివిధ రకాల వ్యక్తులకి ఫైనాన్షియల్ పొజిషన్ ని తెలియచేయడం కోసం మనకి ఫైనల్ అకౌంట్స్ అనేది ఉపయోగపడతాయి. ఇక్కడ డిఫరెంట్ పార్టీస్ అన్నప్పుడు ఏమేమి వస్తాయి చూడండి. డిఫరెంట్ పార్టీస్ అన్నప్పుడు మనకి ఇక్కడ ఓనర్స్ ఆఫ్ ది బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ ఇన్వెస్టర్స్, ద రియల్ ఇన్వెస్టర్స్ ఎవరు? షేర్ హోల్డర్స్. అండ్ లెండర్స్ ఆఫ్ మనీ, అప్పు ఇచ్చినటువంటి వాళ్ళు. సప్లయర్ అండ్ ట్రేడ్ క్రెడిటార్స్ అండ్ గవర్నమెంట్. సో వీళ్ళందరూ కూడా ఒక వ్యాపార సంస్థ మీద ఆసక్తి, ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది కాబట్టి దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు నో ది ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ఏ పర్టికులర్ బిజినెస్. సో అట్లాంటి పద్ధతి ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ కంపల్సరీ టు ప్రిపేర్ ఫైనల్ అకౌంట్స్. దెన్ దెర్ విల్ బి ఏ ఛాన్స్ టు నో ది ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ఏ పర్టికులర్ బిజినెస్ ఓన్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్, దట్ ఈస్ ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. So next one, the 5th feature,
ఐదవ ఫీచర్ ఏంటి అంటే గ్రోత్ రేట్ ఆఫ్ ఏ బిజినెస్. సో గ్రోత్ రేట్ ఆఫ్ ద బిజినెస్ వెన్ వీ వాంట్ టు నో it is available only with the help of final accounts. So with the help of the final account can calculate the growth rate or our business by comparing the financial statement of the current year with last year. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ఫైనల్ అకౌంట్స్ రూపంలో ఎవ్రీ ఇయర్ తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా కూడా ఒక వ్యాపార సంస్థ యొక్క అభివృద్ధి తెలుసుకోవాలా, గ్రోత్ రేట్ ఏ విధంగా ఉంది, వృద్ధి రేటు ఏ విధంగా ఉంది తెలుసుకోవాలనుకున్నప్పుడు దేర్ ఇస్ ఏ ఛాన్స్ టు కంపేర్ విత్ ఎవ్రీ ఇయర్ విత్ ఫైనల్ అకౌంట్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనల్ అకౌంట్స్ ద్వారా తయారు చేసిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ద్వారా ఏమవుతుంది అంటే దేర్ ఇస్ ఏ ఛాన్స్ టు నో ద గ్రోత్ రేట్ ఆఫ్ ఏ బిజినెస్. సో ఈ 5 కారణాలతో ఈ 5 కూడా ఏమంటాము అంటే ఫైనల్ అకౌంట్స్ తయారు చేయడానికి ముఖ్యమైనటువంటి ఫీచర్స్ అని చెప్తాం. To know the profitability of the business, to know the financial strength of a particular business organization, and to calculate or to forecast and budgeting for current year expenses, and the chance to communicate the financial information to interested parties on business organization. And at the same time, the fifth one is growth rate of a business. When we can compare with the last year's financial statements, there is a chance to know what is the growth rate of our business, particularly for the current year or last year or last before year. It is only available when we prepared final accounts. ఈ ఫైనల్ అకౌంట్స్ తయారు చేసినప్పుడు మాత్రమే ఇవి తెలుసుకోవడానికి అవకాశము ఉంటుంది. సో ఇవి ఫీచర్స్ అని చెప్తాం. ఫైనల్ అకౌంట్స్ ఫీచర్స్ అని చెప్తాం. సో what is the main objectives to prepare final accounts? What is the main objectives అన్నప్పుడు మళ్ళీ మనం కొన్ని పాయింట్లు రిపీటెడ్గా కనిపిస్తాయి చూడండి. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఫర్ ఎవరీ బిజినెస్ ఆర్గనైజేషన్ టు ప్రిపేర్ ఫైనల్ అకౌంట్స్. ముగింపు లెక్కలు తయారు చేయడంలో గల ముఖ్యమైన ఉద్దేశాలలో నంబర్ 1 ఏంటంటే టు డిటర్మైన్ ది గ్రాస్ ప్రాఫిట్ అండ్ నెట్ ప్రాఫిట్ ఆఫ్ ది బిజినెస్ డ్యూరింగ్ ద ఇయర్. అంటే అతి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఇది అని చెప్పొచ్చు అన్నమాట. ఒక పర్టికులర్ సంవత్సరంలో ఒక వ్యాపార సంస్థ ఆర్జించినటువంటి స్థూల లాభము లేదా నికర లాభము, దేర్ ఇస్ ఎ ఛాన్స్ టు ఐడెంటిఫై గ్రాస్ ప్రాఫిట్ అండ్ నెట్ ప్రాఫిట్ ఆఫ్ ది బిజినెస్ ఫర్ ఏ పర్టికులర్ ఇయర్. ఒక పర్టికులర్ ఇయర్లో వ్యాపార సంస్థ ఆర్జించినటువంటి స్థూల ఆదాయము మరియు నికర ఆదాయం తెలుసుకోవడానికి అవకాశము ఉంటుంది. తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ ముగింపు లెక్కల్లో భాగమైనటువంటి ట్రేడింగ్ అకౌంట్ని తయారు చేయడం ద్వారా గ్రాస్ ప్రాఫిట్ తెలుసుకోవచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేయడం ద్వారా నెట్ ప్రాఫిట్ తెలుసుకోవడానికి అవకాశము ఉంటుంది. అండ్ నెక్స్ట్ రెండవ ఉద్దేశము, ద నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు ప్రెజెంట్ ద ట్రూ ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ది బిజినెస్ ఆన్ ఏ గివెన్ డేట్. సో ఆన్ ఏ పర్టికులర్ డేట్ అని ఎందుకు అంటున్నాము అంటే ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అన్నప్పుడు ఫర్ ద ఇయర్, డ్యూరింగ్ ద ఇయర్, ఫర్ ఏ పర్టికులర్ పీరియడ్ అని చెప్పడం జరుగుతుంది. బట్ ఫైనాన్షియల్ పొజిషన్ అన్నప్పుడు ఏంటంటే ఆ ఇన్స్టిట్యూట్, ఆ ఫర్మ్ యొక్క బిజినెస్ ఆర్గనైజేషన్ యొక్క అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఇన్ఫర్మేషన్. సో అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా మనము డ్యూరింగ్ ద ఇయర్ అని చెప్పకూడదు. ఎందుకంటే ఒక సంవత్సర కాలంలో ఆస్తుల విలువలు పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. కాబట్టి ఏదైనా ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ చెప్పాలనుకున్నప్పుడు అండ్ పర్టికులర్ డేట్, what is the financial position of a particular business organization. On 1st June 2021, what is the financial position? There will be a chance to change on 2nd June 2021 because there is a chance to decrease or increase in the assets value, at the same time the liabilities value. So with the help of final accounts, there is a chance to know the true financial position. Why? Because we are preparing here the balance sheet on a particular date to comparing assets and liabilities of a particular business. సో మనం ఇక్కడ ఈ నిజమైన ఆర్థిక పరిస్థితి తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ముగింపు లెక్కల్లో భాగంగా
ఏం చేస్తున్నాము, ఆస్తి అప్పుల పట్టిని తయారు చేస్తున్నాం. సో ఆస్తి అప్పుల పట్టి అనేది ఎప్పుడు కూడా ఎలా తయారు చేస్తామంటే పర్టికులర్గా ఒక డేటు, అంటే మనం మార్చి 31న తయారు చేస్తున్నాము అంటే బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31/3/2021 అని చెప్తాం. అంతేగాని డ్యూరింగ్ ద ఇయర్ అనే పదము యూజ్ చేయమన్నమాట. కాబట్టి ఏదైనా ఒక వ్యాపార సంస్థ యొక్క ట్రూ ఫైనాన్షియల్ పొజిషన్ తెలుసుకోవాలంటే దెర్ ఇస్ ఏ ఛాన్స్ టు నో ఓన్లీ వెన్ దే ప్రిపేర్డ్ ఫైనల్ అకౌంట్స్. ఎప్పుడైతే వాళ్ళు ఫైనల్ అకౌంట్స్ తయారు చేస్తారో అప్పుడు మాత్రమే తెలుసుకోవడానికి అవకాశము ఉంటుంది అని అర్థం. అందుకోసము ప్రతి ఒక్కరు కూడా ముగింపు లెక్కలు తయారు చేసి సంస్థ యొక్క నిజమైన ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఆస్తి అప్పుల పట్టిలో మనం ఎప్పటికప్పుడు తరుగుదల అనేది తీసివేస్తూ ఉంటాం కాబట్టి తద్వారా ఏమవుతుంది అంటే ఏ రోజు చూసినా కూడా ఆ రోజుకి ఆస్తిని అమ్మితే కూడా అంత డబ్బులు రావాలి. ఎంత మొత్తం అయితే మనం ఆస్తి అప్పుల పట్టిలో చూపిస్తున్నామో ఒకవేళ ఆ ఆస్తిని మనం డిస్క్లోజ్ చేస్తే ఖచ్చితంగా ఆ డబ్బు వచ్చే విధంగా ఉండాలా. ఆ విధంగా వాల్యూని మనం లెక్క కట్టి బ్యాలెన్స్ షీట్లో చూపించాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ ఏ రెస్పాన్సిబిలిటీ టు షో ద ఒరిజినల్ వాల్యూస్ ఎయిదర్ assets or liabilities. So next one is to make effective control on financial activities of the business. To make effective control. సో ఎప్పుడైతే మనము ముగింపు లెక్కలు తయారు చేయడం జరుగుతుందో ఆర్థిక నివేదికల ద్వారా ఏమవుతుందంటే ఈ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ అనేది తెలుస్తుంది అన్నమాట. తెలిసడం ద్వారా దాన్ని ఖచ్చితంగా నియంత్రించడానికి అవకాశము మేనేజ్మెంట్కి ఉంటుంది. ఎందుకంటే మనము దెర్ ఇస్ ఎ ఛాన్స్ టు నో టు ప్రిపేరింగ్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్, గ్రాస్ ప్రాఫిట్ అండ్ గ్రాస్ లాస్, అండ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ దెర్ ఇస్ ఎ ఛాన్స్ టు నో నెట్ ప్రాఫిట్ అండ్ నెట్ లాస్. కాబట్టి ఇక్కడ ట్రాన్సాక్షన్స్ని గమనించినప్పుడు అక్కడ ఏవైనా కూడా సక్రమంగా లేవు అన్నప్పుడు వాటి మీద ఖచ్చితమైన నియంత్రణ చేయడానికి కూడా మేనేజ్మెంట్కి అవకాశము ఉంటుంది. దానికోసం కూడా ఇక్కడ ముగింపు లెక్కలు అనేది ఖచ్చితంగా తయారు చేయడం జరుగుతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ నంబర్ 4th ఆబ్జెక్టివ్ ఈస్, 4వ ఉద్దేశం ఏంటంటే టు మేక్ ఏ సమ్మరీ ప్రెజెంటేషన్ ఆఫ్ ఆల్ ది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. అంటే ఒక సంవత్సర కాలంలో జరిగినటువంటి అన్ని రకాల ఆర్థిక వ్యవహారాలు ఇన్ ఎ పర్టికులర్ పీరియడ్, దట్ ఈస్ 1 year, the total financial transactions belongs to 1 year, there is a chance to give a presentation, a summary presentation with the help of only final accounts. That is the reason why the management will show interest to prepare final accounts. And 5th one, to communicate the operating results and financial position of the users. So ఇక్కడ ఇంతకు ముందే చెప్పినాము, the business organizations are mainly categorized as 3 types: sole trading, partnership, and companies. And companies again we can categorize it as 2 types. One is private companies and second one is public companies. When we discussed about the public companies, there is a limited number is there. Public limited company, there is a limited number is there. Unlimited number is there. అంటే మీతో ఉన్నట్టు మళ్ళీ ఆడుకున్నాడు. బాబు సౌండ్ చేస్తున్నారు చూడి, డిస్టర్బెన్స్ వస్తా ఉంది. సో ఇక్కడ అన్లిమిటెడ్ నంబర్స్ ఉంటారు కాబట్టి షేర్ హోల్డర్స్ అన్నప్పుడు చాలా మంది షేర్స్ పెట్టుబడి పెడుతుంటారు, చాలా మంది డిబెంచర్స్ పెట్టుబడి జరుగుతుంది. తర్వాత డైరెక్టర్స్, మేనేజర్స్, తర్వాత గవర్నమెంట్, తర్వాత ఆ కంపెనీలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్, వీళ్ళందరూ కూడా ఒక పర్టికులర్ పీరియడ్ అంటే ఇయర్ ఎండింగ్ వచ్చింది లేదా ఒక ఇయర్ ఎండింగ్ అయిపోయి నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లో ఉన్నాము అంటే దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు నో ది ఫైనాన్షియల్ రిజల్ట్స్, దట్ ఈస్ ఆపరేటింగ్ రిజల్ట్స్. గత సంవత్సరం మొత్తం పనిచేసిన కాలంలో మనకి లాభం వచ్చిందా లేదా నష్టం వచ్చిందా అని తెలుసుకోవాలన్న ఉద్దేశము ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి when we prepared final accounts, when we prepared trading account, profit and loss account and balance sheet, then only there will be a chance to compare the results to all the interested parties, all the users of the business organization. వీరందరూ కూడా పంపించడానికి అవకాశం ఉంటుంది. బాబు ఎవర్రా సౌండ్ వస్తుందిరా నాకు? ఐఎమ్ గెటింగ్
డిస్టర్బెన్స్ రా, లోకేష్ డిస్టర్బెన్స్ వస్తా ఉంది. మైక్ ఆట పెట్టుకుంటా. హలో లోకేష్, హలో. డిస్టర్బెన్స్ సార్ మీట్లో పెట్టండి సార్. అంటే ఇదేంటంటే మనం గ్రూప్ లో పెట్టినా కానీ ఎవరైనా ఒకరు జాయిన్ అయినప్పుడు అడ్మిట్ చేసాం అనుకో మళ్ళీ రిలీజ్. ఏ బాబు గణేష్, గణేష్ సౌండ్ అనేది లోకేష్ సార్, లోకేష్ సార్. లోకేష్ టీవీ ఆన్ చేసి టీవీ దగ్గరే ఉన్నారు చూడి. అశోక్ ఫోన్ చేసి చెప్పు అశోక్. అందరికి డిస్టర్బెన్స్ అవుతుంది ఒకరి నుంచి. ఓకే లిజన్. అండ్ ఫిఫ్త్ ఆబ్జెక్టివ్, సిక్స్త్ వన్ ఈజ్ హెల్ప్ ఇన్ మేకింగ్ డిఫరెంట్ ఫైనాన్షియల్ డిసిషన్ టు ది యూజర్స్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్. బండి అవుట్ లాగా గట్టిగిట్టి లేదు, బండి గాలి వస్తుంది, ముగ్గురు మనుషులు ఉన్నా కానీ. ఓకే కొంచెం సేపు స్క్రీన్ షేరింగ్ స్టార్ట్ చేసి ఐ కెనాట్. ఏ లోకేష్ ఐఎమ్ రిమూవింగ్ లోకేష్. లొకేషన్ తీసేసినాము. డిస్టర్బెన్స్ జరుగుతుంది మనకి. ఓకే సో సిక్స్త్ వన్ టు హెల్ప్ ఇన్ మేకింగ్ ఏ డిఫరెంట్ ఫైనాన్షియల్ డిసిషన్ టు ది యూజర్స్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ఫైనల్ అకౌంట్స్ బేస్ చేసుకునే నెక్స్ట్ ఇయర్ వ్యాపారం యొక్క స్థితిగతుల్ని అంచనా వేయడం జరుగుతుంది. So when we prepared final accounts, when we prepared trading account, profit and loss account and balance sheet, with the help of this information, there is a chance to take decisions regarding future for current year and for next year. There is a chance to know, there is a chance to take any type of decisions. It will be help. ఇది ఉపయోగపడుతుంది అని చెప్తాం అన్నమాట. These are the main objectives why we are preparing trading final accounts అన్నప్పుడు. These are the main objectives. Once again I am going to repeat the objectives of final accounts. చూడండి, to determine gross profit and net profit of the business during the year. అంటే ఒక పర్టికులర్ ఆర్థిక సంవత్సరంలో ఒక సంస్థ ఆర్జించినటువంటి స్థూల లాభము లేదా నికర లాభము తెలుసుకోవాలన్న ఉద్దేశంతో వ్యాపార సంస్థలు ముగింపు లెక్కల్ని తయారు చేయడం అనేది జరుగుతుంది. దే ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు నో ది గ్రాస్ ప్రాఫిట్ అండ్ నెట్ ప్రాఫిట్ ఇన్ ఏ పర్టికులర్ పీరియడ్. అండ్ సెకండ్ ఉద్దేశం, రెండో ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టు ప్రెజెంట్ ద ట్రూ ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ది బిజినెస్ ఆన్ ఏ గివెన్ డేట్. ఒక పర్టికులర్ తేదీ రోజుకి ఒక సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఆస్తులు ఎంత ఉన్నాయి, అప్పులు ఎంత ఉన్నాయి. ఆస్తులు ఎక్కువగా ఉండి అప్పులు తక్కువగా ఉన్నాయనుకోండి, ఫైనాన్షియల్ పొజిషన్ బాగా ఉంది అని చెప్పొచ్చు. ఒకవేళ ఏదైనా ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ యొక్క లయబిలిటీస్ అమౌంట్ ఈజ్ మోర్ టు కంపేర్ విత్ అసెట్స్, ద బిజినెస్ ఫైనాన్షియల్ పొజిషన్ ఈజ్ నాట్ గుడ్ అని చెప్పడానికి అవకాశము ఉంటుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ థర్డ్ ఆబ్జెక్టివ్, టు మేక్ ఎఫెక్టివ్ కంట్రోల్ ఆన్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ ఆఫ్ ది బిజినెస్. So all type of financial activities will be recorded in the books. Then there will be a chance to see in trading account and profit and loss account. So there is a chance to put a control, effective control on financial activities in a particular business అన్నమాట. ఎప్పుడైతే మనము వర్తకపు ఖాతా, లాభ నష్టాల ఖాతా తయారు చేస్తామో అన్ని రకాల ఖర్చులకు సంబంధించిన, ఆదాయాలకు సంబంధించిన వివరాలు అందులో ఉంటాయి కాబట్టి తద్వారా ఆర్థిక వ్యవహారాలన్నీ మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైనా అనవసరం అనిపించినప్పుడు వాటిని నియంత్రించడానికి కూడా అవకాశము ఉంటుంది అన్నమాట. అండ్ ఫోర్త్ వన్, టు మేక్ ఏ సమ్మరీ ప్రెజెంటేషన్ ఆఫ్ ఆల్ ది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. సో అన్ని ఒక సంవత్సర కాలంలో జరిగినటువంటి అన్ని రకాల ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి
అన్నిటినీ ఒక చోట చేర్చి వాటిని ఎవరికైనా తెలియచేయడానికి అవకాశము ఉంటుంది ఎప్పుడు ముగింపు లెక్కలు తయారు చేయడం ద్వారా. అండ్ ఫిఫ్త్ ఆబ్జెక్టివ్ ఈస్ టు కమ్యూనికేట్ ది ఆపరేటింగ్ రిజల్ట్స్ అండ్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ది యూజర్స్. సో మనం ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేయడం ద్వారా మనం తెలుసుకునేటువంటి గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్, ఆర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేయడం ద్వారా మనం ఐడెంటిఫై చేసేటువంటి నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్, వీటిని ఏమంటామంటే ఆపరేటింగ్ రిజల్ట్స్ అంటాము. ఈ ఆపరేటింగ్ రిజల్ట్స్ని ట్రేడింగ్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ద్వారా ఐడెంటిఫై చేసి వాటిని ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి తెలియచేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా బ్యాలెన్స్ షీట్ కూడా ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. ఆస్తి అప్పుల పట్టిని తయారు చేయడం ద్వారా వచ్చినటువంటి ద ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ఫైనాన్షియల్ పొజిషన్, ఒక సంస్థ యొక్క ఆర్థిక స్థితిగతులు, ఆర్థిక స్థితి అంటాం. దాన్ని కూడా మనము అవసరమైనటువంటి వ్యక్తులకి కమ్యూనికేట్ చేయడానికి అవకాశము ఉంటుంది ఎప్పుడు ముగింపు లెక్కలు తయారు చేయడం ద్వారా. And the last objective is to help in making a different financial decision to the users of the accounting information. సో ఇక్కడ యూజర్స్ ఆఫ్ ది అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్, ఎవరికైతే మనం యూజర్స్ ఉన్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ని పంపించడం ద్వారా వాళ్ళు డిఫరెంట్ కండిషన్స్లో ఫైనాన్షియల్ డిసిషన్స్ని తీసుకోవడానికి అవసరమైనటువంటి సమాచారము ఫైనల్ అకౌంట్స్ ద్వారా పొందుతారు అని చెప్పొచ్చు అనమాట. సో దిస్ ఇస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ వై ద బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఆర్ ప్రిపేరింగ్ ఫైనల్ అకౌంట్స్ అనే దానికి ఇన్ఫర్మేషన్. సో దిస్ ఇస్ ద ఫీచర్స్ అండ్ దీస్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మనము కన్వెన్షన్స్ నేర్చుకునేటప్పుడు నేర్చుకుంటాం డిస్క్లోజర్, కన్వెన్షన్ ఆఫ్ డిస్క్లోజర్ అనేది. సో కన్వెన్షన్ ఆఫ్ డిస్క్లోజర్లో ఏం చెప్తాము అంటే ఒక సంస్థ యొక్క ఆర్థిక నివేదికలు తయారు చేసిన తర్వాత వాటిని ఖచ్చితంగా పత్రికల ద్వారా ప్రజలకి తెలియచేయాలా, రిజిస్ట్రార్కి, కంపెనీల రిజిస్ట్రార్కి ఒక కాపీని సబ్మిట్ చేయాలా అని ఖచ్చితంగా చేయాలా అనేది చెప్తూ ఉంటాం. ఎందుకు అంటే మనం ఇంతకుముందు చెప్పినాము వ్యాపార సంస్థలు, ద బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఆర్ మెయిన్లీ 3 types: సోల్ ట్రేడింగ్, పార్ట్నర్షిప్, తర్వాత కంపెనీ టైప్ ఆఫ్ బిజినెస్. సో సోల్ ట్రేడింగ్ అన్నప్పుడు ఇట్ ఈస్ ఓన్లీ వన్ ఓనర్, ఒకే ఒక వ్యక్తి ఉంటాడు ఓనరు. కాబట్టి అతడు తన సంస్థకు సంబంధించినటువంటి సమాచారాన్ని చెప్పినా చెప్పకపోయినా ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ టు డిస్క్లోజ్ ఎనీ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బై ఏ సోల్ ట్రేడర్. ఎందుకంటే లాభం వచ్చినా నష్టం వచ్చినా అతడే భరిస్తాడు, దానికి కావాల్సిన మొత్తం పెట్టుబడి అతడే ఏర్పాటు చేసుకుంటాడు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ. అట్ ది సేమ్ టైమ్ ఇన్ పార్ట్నర్షిప్ ఆల్సో ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ టు డిస్క్లోజ్ ది financial position and operating results. Why? Because it is also limited persons, 10 or 20. But company type of business, particularly public limited companies, there is a huge number of shareholders is there in different places. It is not possible to check every shareholder physically to the company, so that the company, it is compulsory as per the convention disclosure of the information. It is compulsory after completion of 1 year when they prepared final accounts. It is compulsory to submit one copy to the press and submit one copy to company register. So whenever any type of shareholder wants to know the financial information relating to a particular company, so then there is a chance to know with the help of Google. మనం గూగుల్లో పోయి సెర్చ్ చేసి రిలయన్స్ కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కావాలా, విప్రో కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కావాలా, లేదా ఇన్ఫోసిస్ కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కావాలా, సో మనము ఏదేది అని వెతుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీస్ కంపెనీస్ ఆర్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్, సో too many shareholders is there. So that is the reason why it is compulsory. The particular public limited companies are submitting one copy for every year after completion of preparing the financial reports to the register of the companies. సో వాళ్ళ యొక్క వెబ్సైట్లో కూడా పెట్టుకోవడం జరుగుతుంది. నెట్ అవైలబిలిటీ బాగా పెరిగింది, టెక్నాలజీ బాగా పెరిగింది. కాబట్టి వాళ్ళ యొక్క వెబ్సైట్లోకి పోయినామంటే ఆ కంపెనీకి సంబంధించినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవచ్చు. ఏ కంపెనీ ఏ సంవత్సరంలో బ్యాలెన్స్ షీట్ అంటే ఫైనాన్షియల్ పొజిషన్ బాగుంది,
ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది, కంపెనీ లాస్ట్ 10 ఇయర్స్లో ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అని మనం ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఓపెన్ గూగుల్ అండ్ టు ఓపెన్ వెబ్సైట్ ఆఫ్ పర్టికులర్ business organization and there is a chance to see the entire financial information easily. సో ఎలా వస్తుంది అది అంటే యాజ్ పర్ ది కన్వెన్షన్ ఆఫ్ డిస్క్లోజర్. కన్వెన్షన్ ఆఫ్ డిస్క్లోజర్ ఖచ్చితంగా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు తమ యొక్క ఆర్థిక నివేదికలు తయారు చేసినాక వాటి యొక్క సమాచారాన్ని ఎప్పుడు కూడా ప్రజలకి అందుబాటులో పెట్టాలా అనేటువంటి కండిషన్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ కంపల్సరీ. సో మనం ఇక్కడ ఎందుకు మనం ఈరోజు థియరిటికల్ పార్ట్ మీకు అదే పనిగా చెప్తున్నాము అంటే సింప్లీ వీఆర్ స్టార్టింగ్ టుమారో ఆన్వర్డ్స్ ఫైనల్ అకౌంట్స్ ప్రాబ్లమ్స్, హౌ టు ప్రిపేర్ ట్రేడింగ్ అకౌంట్ అండ్ హౌ టు ప్రిపేర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ హౌ టు ప్రిపేర్ బ్యాలెన్స్ షీట్. కానీ మనం ఎందుకు తయారు చేస్తున్నాము అనే దానికి సమాచారం ఉండాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్స్లో మనం ఏదైనా ప్రైవేట్ కంపెనీకి ఇంటర్వ్యూకి పోయినామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఒక ప్రాబ్లం ఇచ్చి ప్రిపేర్ ఫైనల్ అకౌంట్స్ అని అనుకోండి, అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా తయారు చేస్తారు ఇంచుమించుగా టైం అటు ఇటుగా. కానీ అది కాదు కదా. సో వై ఇట్ ఈస్ కంపల్సరీ టు ప్రిపేర్ ఫైనల్ అకౌంట్స్ ఏ పర్టికులర్ బిజినెస్ ఆర్గనైజేషన్ అని క్వశ్చన్ అడిగినారనుకోండి, అప్పుడు దానికి ఆన్సర్ చెప్పాలి. ఎందుకు ట్రేడింగ్ అకౌంట్ తయారు చేయాలా, వై, వాట్ ఈస్ ద నీడ్, ఎందుకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేయాలా, ఎందుకు ఆస్తి తెప్పులు బట్టి తయారు చేయాలా. సో ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేసేటప్పుడు డ్యూరింగ్ ద ఇయర్ అనే పదం ఎందుకు వాడతాము, ఎందుకు వాడాలా, బ్యాలెన్స్ షీట్ తయారు చేసేటప్పుడు యాజ్ ఆన్ డేట్ అనే పదమే ఎందుకు వాడతాము, ఎందుకు వాడాలా. సో లైక్ దిస్ మనకి ఈ రకమైనటువంటి ప్రశ్నలకి సమాధానం ఉండాలా. ఈ రకమైన ప్రశ్నలకు సమాధానం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఎక్స్ప్లెయిన్. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ టుడే రిగార్డింగ్ ఫైనల్ అకౌంట్స్. And tomorrow onwards we can start how to prepare trading account, what is meant by trading account, and how to prepare trading account, and what is meant by profit and loss account, how to prepare profit and loss account. Then balance sheet. బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి, బ్యాలెన్స్ షీట్ని ఎలా తయారు చేయాలా అనేది మనము నేర్చుకోవడానికి అవకాశము ఉంటుంది అన్నమాట. సో రిగార్డింగ్ దిస్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, మీకు ఏదైనా ఇప్పటివరకు నేను చెప్పిన దాంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఒకసారి ఫైనల్ అకౌంట్స్ యొక్క డెఫినేషన్ కూడా ఇక్కడ నేను రాయడం జరిగింది, చూడండి. ఫైనల్ అకౌంట్స్ ఆర్ ది అకౌంట్స్ విచ్ ఆర్ ప్రిపేర్డ్ అట్ ది ఎండ్ ఆఫ్ ఎ ఫైనాన్షియల్ ఇయర్. అంటే ఆర్థిక సంవత్సరం ముగింపున తయారు చేస్తాం కాబట్టి వీటిని ఫైనల్ అకౌంట్స్ అంటాము. ఇట్ గివ్స్ ఏ ప్రిసైజ్ ఐడియా ఆఫ్ ది ఫైనాన్షియల్ పొజిషన్ of the business or organizations to the owners, to the management or other interested parties. So like this we need to give the meaning. ఫైనాన్షియల్ అకౌంట్స్ అని ఎందుకు అంటాం, ఫైనల్ అకౌంట్స్ అంటే ఎండ్ ఆఫ్ ద ఇయర్ ప్రిపేర్ చేస్తాం కాబట్టి వీటిని ఫైనల్ అకౌంట్స్ అని అంటాము. దీనివల్ల కలిగేటువంటి మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే ఇట్ గివ్స్ ఏ ప్రిసైజ్ ఐడియా ఆఫ్ ది ఫైనాన్షియల్ పొజిషన్. అంటే ఆర్థిక స్థితిగతులకు సంబంధించినటువంటి ఒక బ్రాడర్ ఐడియా, ఒక ఐడియా అనేది ఫైనల్ అకౌంట్స్ ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరికి, ఆ సంస్థ ఓనర్స్కి, ఆ సంస్థ మేనేజ్మెంట్కి, ఆ సంస్థ మీద ఆసక్తి ఉన్నటువంటి ఇతర వ్యక్తులకు. ఎవరు ఇతర వ్యక్తులు అంటే ఆ సంస్థలో పెట్టుబడి పెట్టినటువంటి షేర్ హోల్డర్స్, సంస్థలోకి అప్పు ఇచ్చినటువంటి క్రెడిటార్స్, సంస్థకు అప్పులు ఇచ్చినటువంటి బ్యాంకర్స్, ఇలా అనేక మంది అనేక రకాలుగా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ దే విల్ షో ఇంట్రెస్ట్ అనే బిజినెస్. సో వ్యాపార సంస్థ మీద వాళ్ళకి యొక్క ఆసక్తి ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ ఆర్థిక స్థితిని తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. సో దానికోసం ఫైనల్ అకౌంట్స్ని తయారు చేయడం జరుగుతుంది. సో ఎనీవన్ కెన్ ఆస్క్ యువర్ డౌట్స్, ఎనీవన్ కెన్ ఆస్క్ యువర్ డౌట్స్ regarding this. Regarding this, anyone can ask doubts. ఎవరికైనా డౌట్ ఉందా? సో ఎందుకంటే
మీరు ఇది ఫైనల్ అకౌంట్స్ మీద కరెక్ట్గా ఐడియా పెట్టుకుంటే చెప్పు మా జోష్నవి మీరు ఐడియా సార్ ఇవి వాట్సాప్ లో పెడతారా సార్ గ్రూప్ లో? ఈ మ్యాటర్ పెడతాను వాట్సాప్లో పెడతాను మళ్ళా. నేను ఆల్రెడీ సేవ్ చేసినాను. ఓకే ఇది సేమ్ మ్యాటర్ నేను మళ్ళీ పెడతాను. మీరేం రాసుకునే పని లేదు. ఒకసారి చదివిన తర్వాత మీకు ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి. సార్ మా మెటీరియల్ లేదు సార్ ఇది. ఏమ్మా? ఈ మేము మెటీరియల్ ఇచ్చినాం కదా సార్ అందులో మెటీరియల్ మేము మెటీరియల్ ఇచ్చినాం సార్ అదే అకౌంట్స్ ది. అందులో అందులో ఉంది కదా ఉన్నాయి ఇవి. ఫస్ట్ క్వశ్చన్ మీరు టెస్ట్ పేపర్ కొని ఉంటే ఓకే ఫస్ట్ క్వశ్చన్ ఉంది ఆన్సర్. ఇదంతా సార్. కొన్నాం సార్. ఉంది, ఇదంతా ఉంది. మీరు ఒకసారి చెక్ చేసుకొని రాసుకోవచ్చు అన్నమాట. రాసుకున్నారు అంటే సరిపోతుంది. సరే. ఏదైనా డౌట్ ఉంది? సో రేపటి నుంచి మనం ఏం చేస్తామంటే ట్రేడింగ్ అకౌంట్ ఎలా ప్రిపేర్ చేయాలా, ఫస్ట్ ఒక 2 ప్రాబ్లంలో ట్రేడింగ్ అకౌంట్ తయారు చేయడము, తర్వాత ఒక 2 ప్రాబ్లమ్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేసే విధానము, తర్వాత ఒక 2 ప్రాబ్లమ్స్ బ్యాలెన్స్ షీట్ సపరేట్గా చేసి, తర్వాత ఒక 2 ప్రాబ్లమ్స్ కలిపి చేసాం. కలిపి చేసిన తర్వాత అడ్జస్ట్మెంట్స్ దగ్గరికి పోదాం. మనకి ఫైనల్గా ఏం చేయాలంటే ఫైనల్ అకౌంట్స్ అంటే విత్ అడ్జస్ట్మెంట్స్ తయారు చేసేటట్లు నేర్చుకోవాలి. ఫైనల్ అకౌంట్స్ అన్నప్పుడు మనము ఎలా నేర్చుకోవాలంటే విత్ అడ్జస్ట్మెంట్స్ నేర్చుకునేదానికి ప్రయత్నం చేయాలి అన్నమాట. సో అది ఎప్పుడు వస్తుంది మనకి? ఫస్ట్లోనే ఒకటేసారి డైరెక్ట్ అడ్జస్ట్మెంట్స్తో మొత్తం 3 కలిపి చేసేది వద్దు. అలా చేస్తే ఏమైందంటే కన్ఫ్యూజ్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ we can prepare trading account with 2 or 3 problems. Then we prepared profit and loss account, and then we prepared balance sheet separately and combinedly. After that only we can introduce adjustments ని ఎలా ట్రీట్ చేయాలా, ముగింపు లెక్కలు తయారు చేసేటప్పుడు అనేది మీకు నేను నేర్పిస్తాను. సో ఇంకా మీకు ఇంకా సంబంధించి ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కూడా అడగండి, లేదంటే కూడా మనము క్లోజ్ చేస్తాం. మీకు ఏం డౌట్ లేదంటే we will close today's session. ఓకేనా? క్లోజ్ చేస్తామా? ఓకే సార్. ఎవరికైనా ఏదైనా ఇంకా Okay, డౌట్ sir. ఉంటే అడగండి. రిగార్డింగ్ అవును. you have any doubt regarding this information you can ask. ఓకే, క్లోజ్. నేను క్లోజ్ చేస్తున్నాను. ఓకే సార్. ఓకే సార్.